హాయ్ హలో నమస్తే. ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ని రిలీజ్ చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి కేసులో. ఓకే, ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లు మీద అనుమానం ఎవరికి లేదు. అనుమానం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారు ముఖం చూపించండి, పాస్టర్ ప్రవీణ్ గారు ముఖం ఒక్కసారి చూపించండి. ఏ సీసీటీవీ ఫుటేజ్లో అయినా సరే క్లియర్గా ఇతను పాస్టర్ ప్రవీణే అని నమ్మే విధంగా ఒక్క ముఖం చూపించండి చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ అన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదో మీరు దోషుల్ని పట్టుకొని దోషుల్ని మీరు శిక్షించాలని వీళ్ళెవరు కోరుకుంటారని నేనైతే అనుకోవట్లా. ఓకే, ఎందుకంటే ఈ మన భౌతికపరమైనటువంటి శిక్షని జనరల్గా ఈ క్రిస్టియన్స్ ఎవరు నమ్మరు. ఓకే, వాళ్ళ పైన శిక్షణ ఎక్కువగా డిపెండ్ అవుతారు. పైన ఉన్నటువంటి శిక్ష ఎక్కువగా స్ట్రాంగ్ అని నమ్మేటువంటి మతం అది. ఓకే, ఆ మతానికి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు క్షమిస్తూ ఉంటారు. యేసుక్రీస్తే అన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, క్షమించి వదిలేయండి అని చెప్పారు. సిలువలోనే అన్నాడు ఆ మాట. దాన్ని ఆధారంగా తీసుకొని వీళ్ళందరూ ప్రసంగాలు ఇస్తుంటారు పాస్టర్లు, క్షమించాలి అని. కాబట్టి ఆ దోషుల్ని శిక్షించాలి, మీరు పట్టుకోవాల్సిందే, వాళ్ళకి ఉరిశిక్ష వేయాల్సిందే అనేది ఇక్కడ కన్సర్న్ కాదు. ఓకే, అది మీరు వేస్తే వేయండి, లేకపోతే లేదు వదిలేస్తే వదిలేయండి. ఇప్పుడు చట్టాలకి న్యాయానికి ధర్మానికి లేనటువంటి అనేటువంటి ఆ బాధ అఫ్కోర్స్ పోగొట్టుకున్న ఒక పాస్టర్ని పోగొట్టుకున్న వాళ్ళకి మీద బాధ ఉండేది, కానీ వీళ్ళు క్షమిస్తారని నేనైతే అనుకున్నా. ఓకే, సో కాబట్టి ఇప్పుడు దోషులను శిక్షించడం అనేది ప్రైమరీ కన్సర్న్ కాదు ఇది. రెండోది, పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి అతనికి న్యాయం జరగాలనేది కూడా సెకండరీ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ గారికి న్యాయం జరగాలనేది వాళ్ళ కుటుంబం వచ్చి కొట్లాడాలి. ఫస్ట్ కుటుంబం ఇంతవరకు బయటికి రాలేదు. అఫ్కోర్స్ తన భర్తను చనిపోయినటువంటి భార్య, పిల్లలు, 2 ఆడపిల్లలను పెట్టుకొని ఆమె రాలేదు, ఆమె కొట్లాడేదు. షీఈ్ నాట్ ఇన్ దట్ పొజిషన్. సరే, కనీసం ప్రవీణ్ గారికి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, లేదంటే వాళ్ళ పార్ట్నర్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ, పోనీ డిబేటుల్లో పాల్గొనేటువంటి ఫ్రెండ్స్ కానీ, కనీసం వాళ్ళన్నా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళన్నా సరే ఫైట్ చేసేటువంటి పొజిషన్ వాళ్ళందరూ తెలంగాణలో కూర్చొని ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి సో ప్రవీణ్ గారికి సంబంధించింది కూడా సెకండరీ. ప్రైమరీ ఏంటి అనంటే, ఒక పాస్టర్ని చంపారు, ఇది మత గొడవ అనేటువంటి ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పడింది. అది ప్రైమరీ. ఆ ప్రైమరీ దాన్ని క్లారిఫికేషన్ కనుక కరెక్ట్గా ఇవ్వకపోతే వాళ్ళ మైండ్లో నుంచి అనుమానాన్ని తీసేయటం కష్టం అంట. నేను చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక అనుమానం వచ్చింది, అది అనుమానం అనేది అనుమానమే, అది అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. బట్ ఆ అనుమానాన్ని మీరు కరెక్ట్గా తీసేయలేకపోతే, వాళ్ళ మైండ్లో నుంచి వెళ్ళకపోతే అది తరతరాలుగా లాగిద్ది. అది తరతరాలుగా చెప్పుకుంటూ ఉంటారు, ఇదిగో సోన్సో 2025లో ఒక పాస్టర్ని చంపేశారు, ఒక పాస్టర్ అని చెప్తూ ఉంటారు. అది అయ్యా చంపలేదురా భయ్, ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి మీరు దాన్ని నిరూపించడానికి ఇవన్నీ బయటికి తీస్తున్నారు. మా ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇన్ని బయటికి తీశారు కానీ ఒక్కచోట కూడా ముఖం కనపడతలేదు. ఈ ఫేస్ చూడండి, ఎన్ని సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చారు, కింద నుంచి పైనుంచి పక్క నుంచి తీస్తున్నారు తప్ప డైరెక్ట్గా ముఖం మీద కెమెరా పెట్టినటువంటి వాళ్ళు ఒకరు లేరు. ఇది చూడు, ఎక్కడో పైనుంచి తీసేయడు దాన్ని. ఈరోజు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఇదే లాంగ్ డిస్టెన్స్లో కొవ్వూరు దగ్గరది. ఇది ఇక్కడ మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని తీశారు ఇక్కడ. ఓకే, ఇక్కడ డోమ్ని పెట్టి తీశారు. ఇది వెనక పక్కన ఆయన కూర్చున్నారు. ఈ ఎందుకు తీశారా అంటే, డోమ్ థియరీ వచ్చింది కాబట్టి, ఆ బైక్ ఇండికేటర్ థియరీకి ఇదంతా ఫోకస్ చేసినట్టున్నారు. ఓకే, సో ఇది ఏ సీసీటీవీ ఫుటేజ్లో చూసినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటలీ ప్రైమరీలీ ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారి ముఖం ఎక్కడ కనబడతలేదు. మేమనేది ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి కానీ, పోలీసు వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు అవసరం లేదు. మేము ఓన్లీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
హైదరాబాద్ నుండి విజయవాడ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి అక్కడ కొవ్వూరు టోల్గేట్ మధ్యలో ఎక్కడైనా ఒక్క చోట ప్రవీణ్ గారు ముఖం కనపడే విధంగా ఒక్క సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే క్లోజ్ అయిపోయింది మ్యాటర్ మొత్తం. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ప్రవీణ్ గారు ఫుల్ ముఖం చూపించండి, క్లోజ్గా కెమెరా ముఖానికి పడే విధంగా. ఓకే, నిజం చెప్తే ఈ సీసీటీవీ ఫుటేజ్ యాక్చువల్గా ముఖానికే పడింది. ఇది ఏదైతే ఈ యొక్క ఏమంటారు మద్యం షాప్లో ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో కెమెరా కరెక్ట్గా ముఖానికే ఫేస్ అయ్యి ఉంది. కానీ ఇతను హెల్మెట్ పెట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు కాబట్టి ఇతను కాదని అనుమానం వచ్చాను. ఇప్పుడు మీరందరూ చూడండి, ఇప్పుడు నేను చెప్తుంది కాదు కదా. ఇప్పుడు చూడండి, మీకు ఒక వీడియో చూపిస్తానండి. మీకు ఇది నా డౌట్ ఏం కాదు. ఇది ఇప్పుడు చూడండి, ఇది చూడండి. ఇది వీడియో చూడండి. ఈ వీడియో ఏంటంటే ఆ పాస్ గారు అక్కడ కూర్చున్నారు, బైక్ అది దెబ్బ తగిలి అక్కడ కూర్చున్నారు. నేను పక్క టీ షాప్ వాడినండి, నేను కూడా చర్చికి పోతాను, పక్క టీ షాప్ వాడిని, టీ ఇచ్చాను అతనికి అని చెప్పి ఇతను సాక్ష్యం చెప్పాడండి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అతను పాస్టర్ గారు అక్కడ ఎందుకు కూర్చుంటారండి అని ఆ సాక్ష్యం చెప్పిన అబ్బాయిని అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, అంటే దీన్ని ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఎన్ని సీసీటీవీ ఫుటేజీలు చూపించినా, ఎన్ని 1000 సీసీటీవీ ఫుటేజ్లు చూపించిన అతని ముఖం కనబడనంత వరకు ఇతను పాస్టర్ ప్రవీణే అని మీరు క్లియర్గా ముఖం చూపించినంత వరకు వీళ్ళల్లో అనుమానాన్ని మీరు తీసేయలేరు అంటున్నా నేను. అంతే. ఆ యాంగిల్లో దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే మీరు ప్రజల్లో వచ్చిన అనుమానాన్ని మీరు తీసేయగలరు. ఇది ఒకరు ఇద్దరిలో వచ్చినటువంటి అనుమానం కాదు ఇది. సరే, మీరు అనుకోవచ్చు, ఓకే క్రిస్టియన్స్ వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓటేస్తారు, మనకి ఓటు వేయరు కదా అని మీరు అనుకోవచ్చు. ఓకే, గవర్నమెంట్ అనుకోవచ్చు. మోరోవర్ మీరు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్కి మీరు న్యాయం చేయాలని చెప్పి ఎవరు అడుగుతారండి? పాస్టర్ ప్రవీణ్కి న్యాయం చేయమని ఎవరు అడుగుతారు? క్రిస్టియన్సే కదా అడుగుతారు, ముస్లిమ్స్ ఎలాగ అడగరు కదా. అయ్యో పాపం అంటారు ముస్లిమ్స్, అంతే, పాపం చచ్చిపోయాడు అంటారు. హిందువులు కూడా అయ్యో పాపం చచ్చిపోయాడు అంతవరకే, కానీ అతనికి న్యాయం చేయాల్సిందని కొట్లాడరు కదా హిందువులు కూడా. ఎవరు కొట్లాడతారు? క్రిస్టియన్స్ కొట్లాడతారు. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు. సరే, ఉంటే ఉంది పోతే పోయింది అని అనుకుంటారా? మీరు ఎంతకాలం బీజేపీతో కలిసి ఉంటారు? ఎంతకాలం ఎలియన్స్లో ఉంటారు? ఓకే, రేపొద్దున లోకేష్ గారు వచ్చినప్పుడు లోకేష్ గారు మైనారిటీస్తో సంబంధం లేకుండా ఎంతకాలం తన హిందుత్వవాదాన్ని పట్టుకొని వాళ్ళని డామినేట్ చేస్తూ నిలబడగలుగుతాడు? క్రిస్టియన్స్ అవసరం లేదా? ఉంది కదా. కాబట్టి మేమేమనేది అంటే ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు, ఇప్పుడు మీరు చాలా సీసీటీవీ ఫుటేజ్లు చూపించడం వల్ల మీరు చాలా చూడండి, చాలా సీసీటీవీ ఫుటేజ్లు చూపించారు. దేని మీద కూడా నిజం మాట్లాడితే ఒక్కసారి వేర్ ఆర్ ఫైల్స్ ఇక్కడ చూడండి. ఇతను ఒకలాగానే కనిపిస్తున్నారు, హైట్ ఇతను ఒకలాగానే కనిపిస్తున్నారు, కానీ ఇతను చాలా హైట్గా కనిపిస్తున్నాడు, కొవ్వూరు టోల్గేట్ దగ్గర హైట్గా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఇతను వేరు, కూర్చున్న వ్యక్తి వేరు, కొవ్వూరు దగ్గర కనిపిస్తున్న వ్యక్తి వేరు, రకరకాలుగా ఉన్నారు, వాళ్ళ బాడీ సైజులు డిఫరెంట్గా ఉన్నాయి, హైట్ వెయిట్లో తేడాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఊరికే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఓకే, సరే, అది ఎంతవరకు అది కరెక్టా లేదా అనేది మీరు అన్నిటిని సాటిస్ఫై చేయలేరు. వీటన్నిటిని ఒక్కదాంతో మీరు సాటిస్ఫై చేయగలరు. షో ఫేస్ ఆఫ్ ప్రవీణ్ అట్లీస్ట్ వన్ టైమ్ డ్యూరింగ్ హిస్ జర్నీ.
టిల్ కొవ్వూరు టోల్ గేట్ అదొక్కటే అడుగుతుంది. ఓకే, అది ఇస్తే వీటన్నిటికీ సమాధానం వెళ్ళిపోతుంది. ఓకే, అదొకటి. సరే, రెండోది వ్యక్తిత్వ హననం జరుగుతుంది. అంటే వ్యక్తిత్వ హననం జరుగుతుంది ఏంటంటే అతను డ్రంకడు, తాగుబోతు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తిత్వ హననం జరుగుతుంది. సో సాడ్ అది. ఎందుకంటే పాస్టర్స్ జనరల్గా తాగరు అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉంటారు. సరే, వ్యక్తిత్వ హననం జరుగుతుంది కాబట్టి నేను గతంలో చెప్పింది ఏంటంటే ఈరోజు కాకుండా గత 6 నెలలకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని అతను ఇప్పటికి ఎన్నిసార్లు వైన్ షాపులకి పే చేశాడు, ఎన్నిసార్లు వైన్ షాపులకి బార్ అండ్ రెస్టారెంట్లకి పే చేశాడు, అదే ఫోన్పేను ఉపయోగించి అనేది మీరు ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే అంటే తనకు అలవాటు ఉందా లేదా ఒకటి అయిపోతుంది. నేను ఇదే మాట అడిగితే కింద ఎవరో కామెంట్ పెట్టారు, రమేష్ గారు అతను డిగ్నిటీని తగ్గిస్తారు తాగేయని తెలిస్తే అని అంటే అది నేను తగ్గించేది ఏం లేదు, ఆల్రెడీ తగ్గిస్తున్నారు కదా. ప్రవీణ్ డిగ్నిటీని నేను తగ్గించేదేముంది, అది ఆల్రెడీ తాగుబోతూ తాగి చచ్చాడు డంక్ అండ్ డ్రైవ్లో అని చెప్పేసి అతని వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు ప్రవీణ్ని. ఓకే, రేపొద్దున ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా అతనికి తాగుడు అలవాటు ఉంది అని తెలియటం ద్వారా నేను తగ్గించేది ఏం లేదు, అది ఆల్రెడీ తగ్గిస్తున్నారు వాళ్ళే. ఒక 50% ఛాన్స్ పెంచగలడు అంతే. ఒకవేళ లేదండి నిజంగా అతను తాగే అలవాటు లేదు, గత 5-6 నెలల్లో అతను ఎక్కడ కూడా ఈ వైన్ షాపులకి వెళ్ళినట్టు ఆనవాళ్ళు లేవు, ఆ ఒక్క రోజే ఫోన్పే వాడారు అని తెలిస్తే అట్లీస్ట్ అతని డిగ్నిటీ పెరిగేది. 50% ఛాన్స్ ఐ కెన్ ఇంక్రీజ్ హిస్ డిగ్నిటీ. అందుకని నేను అది రిక్వెస్ట్ చేస్తాను. ఏంటంటే గత 1 ఇయర్లో అతను ఎప్పుడైనా సరే వైన్ షాపులకి, బార్ అండ్ రెస్టారెంట్లకి వెళ్ళి తాగేటువంటి అలవాటు ఉందా లేదా అనేది అతను బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసి ప్రజలకు మీరు చెప్పమని పోలీసులు రిక్వెస్ట్ చేస్తారు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.